ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో ఆలమూరు మండలం మూలస్థాన గ్రామాన్న మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరపున రైతులకు దానా అంటే గోదావరి వచ్చేసి మొత్తం మునిగిపోయి దూళ్ళకి దానా కూడా అందించాలి అని రైతులు కోరిన వెంటనే మన కూటమి ప్రభుత్వం తరపున స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు వచ్చి పరిశీలించి అన్నీ కూడా వెంటనే ఈ గ్రామంలో రైతులందరి గేదెలకి దూడలకి అందరికీ కూడా దానా అందించాలనే ఆలోచనతో సుమారు 165 వరకు దానా కిట్లు ఈరోజు ఈ గ్రామంలో పంచిపెట్టడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వంగా ప్రజల్లో ఉంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పెన్షన్స్ కూడా ఖచ్చితంగా ఇంటికి రావు అని కొంత తప్పుడు ప్రచారాలు చేసినా వాలంటీర్స్ లేకపోతే నడదని తెలియజేసిన అన్న ప్రచారాలు చేసినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నెల తిరగకుండానే గత నెలలోనే సుమారు ప్రతి పెన్షన్ దాడికి ఇంటికి 7,000 రూపాయల వరకు తీసుకొచ్చి ఇవ్వటం, అలాగే ఈ నెల అంటే నిన్న 1వ తారీఖున కూడా ప్రతి ఇంటికి ప్రతి పెన్షన్ దాడికి 4,000 చొప్పున అందించి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా ప్రజలతో మమేకమై ఉందంటంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఇంచేతంటే గత ప్రభుత్వంలో ఎలక్షన్ అయిందంటే మళ్ళీ నాయకులు కనపడలా. ఆ గత ముఖ్యమంత్రి అయితే తాడేపల్లి ప్యాలెస్ బయటకు రాలా. అటువంటిది లేకుండా ఈరోజు ప్రజల్లో ఉంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ నిత్యం ప్రజల్లో ఉంటూ నిత్యం ప్రజల్లో ఏం చెయ్యాలి అనే తపంతో సేవ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. వారి ఆశయాలు తగ్గట్టే స్థానిక నాయకులు అలాగే జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ప్రజల్లో మమకమై ఈరోజు ఈ గ్రామంలో అయితే దానా అందించడం జరిగిందని తెలియజేసుకుంటూ ఉన్నారు. జై జనసేన.